పేరు వెంకట్ వెంచర్ల. I'm like a CEO. I'm like a founder of the ఓకే. నా గురించి మాత్రం చెప్పండి. నా ఫోన్ సర్వీస్. ఓకే, సో సేల్స్ మ్యాన్గా స్టార్ట్ చేసిన నేను ఈరోజు ఒక CEO లెవెల్ దాకా రాగలిగాను. దీన్ని సమాజంలో చాలామంది ఆదరిస్తున్నారు, చాలామంది మోటివేషన్గా ఉన్నారు. అన్నీ సో ఉన్నా కూడా ఏమీ లేదనేటువంటి వాళ్ళకి, ఏమీ లేకుండా అమ్మా నాన్న సపోర్ట్ లేకుండా, లేకపోతే ఒక ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ ఒక సపోర్ట్ లేకుండా సేల్స్ మ్యాన్గా స్టార్ట్ చేసిన నేను ఈరోజు ఒక CEO లెవెల్ దాకా రావడానికి ఎంత కష్టపడిన విషయం నాకే తెలుసు. సో నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు, మిమ్మల్ని నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు తెలుసు, మీ మనోధైర్యమే. నా మనోధైర్యం. సో ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? ఆదర్శంగా అంటే బిజినెస్ టాప్ బిజినెస్ సో నాకు బాగా ఆదర్శం. సో ఒక రకం ఒక టాటా గారు నాకు ఆదర్శం. ఆయన యొక్క టాటా గారు మనసులో పెట్టుకున్నాము, ఆయన మనసులో పెట్టుకొని సో నాకు ఎవరి సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా నేను ఒక స్థాయికి రావాలనుకొని ఈరోజు ఈ పొజిషన్ రావడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా నా సేల్స్ మ్యాన్స్ ఒక CEO ఒక జర్నీని అందరికీ షేర్ చేయడం, దానివల్ల ఇంతమందికి ఒక సపోర్ట్గా రావడం, ఈరోజు ఇక్కడ వీళ్ళకి సన్మానించడానికి కూడా సో అదొక మెయిన్ రీజన్. సేల్స్ మ్యాన్ నుంచి CEO వరకు ఎంతకాలం ప్రయాణం సార్? సేల్స్ మ్యాన్స్ CEO ఆల్మోస్ట్ నాకు 15 years వరకు చదివాను. ఓకే. ఏ రంగంలో సార్? నా చెప్పే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. చాలా గొప్ప విషయం సార్. మిమ్మల్ని వేరే వాళ్ళు ఇంకా రానున్న తరంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. విజయలక్ష్మి వెలిగించడం ద్వారా కాంతి మేడం ఆటకులు తమ జీవితాలను మరలా గుర్తు చేసుకునే రకంగా ఆమె ఆ కవితలు సృష్టించడం అయింది. ఆ ప్రతి కవితకి తుదిలో తను మరలా ఒక విశ్లేషణ 2-3 లైన్లు రాసి ఆ కవిత యొక్క ప్రయోజనం ఏంటి, అది పాఠకులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తను విశ్లేషించడం కూడా. డాక్టర్ పద్మావతి గారి 2 పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఒకటి శిశిరములో పదపుష్పాలు ఒకటి, ఇంకొకటి హృదయపూర్వకమైన నమస్కారాలు. వేదికలు అలంకరించినటువంటి సాహితీమూర్తులకు ధన్యవాదాలు. విమల సాహితీ సమితి వారు తెలంగాణ సాంస్కృతిక సమితితో కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడం నాకు ఆనందంగా ఉంది. పద్మావతి గారు 2 పుస్తకాలు రాశారు, అంతరంగ తరంగాలు, పదపుష్పాంజలి. ఈ 2 పుస్తకాల్లో నమస్కారం. ఒక్క మాట కానీ ఎవరికి మనం సంబోధించకుండా ఉండటం కూడా భావ్యం కాదు. ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథిని, సభాధ్యక్షుల్ని, మరి నిర్వాహకుల్ని మనం అభినందించాలి. ఈనాటి ముఖ్య అతిథి మనందరికీ తెలుసు. ఇందాక బికి కృష్ణ గారు వారి విషయంలో ఒక మంచి పదాన్ని ప్రయోగించారు, హిమవన్ నగము అన్నారు. నిజంగానే ఆయన హిమవన్ నగం అంటే హిమాలయ పర్వతం. ఏ రకంగా అంటే ఆహార్యంలో ధవళ వస్త్రధారుడు, తెల్లటి ఎప్పుడు కూడా తెల్లని దుస్తులు ధరిస్తారు. ఈ మధ్యలో మీరంతా కూడా ఒక పాట చాలా వైరల్ అవుతోంది, ఎంత సుందరుడమ్మ తాను నేనంతా మురిసిపోయినాను. అందులో ధవళ వస్త్రధారుడు అనే మాట ఒకటి ఉంటుంది. అది చాలా అద్భుతంగా అయినటువంటి
అదే కాకుండా ఆహార్యంలోనే కాకుండా హిమవన్నగం చల్లగా ఉంటుంది. ఆయన మనసు ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఇప్పుడు సమయం లేదు కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 4 చాలా ముఖ్య లక్షణాలు అవన్నీ కూడా నేను తిరిగేసిన బుక్లో ఎంతో ప్రస్ఫుటంగా ఉన్నాయి. పంపించిన బుక్లో కానీ ముఖ్యంగా ఇంకోటి విశ్లేషణ చేయడము ఆ 2 లైన్లలోనే ఆ కవిత్వం యొక్క గొప్పతనాన్ని దాని వల్ల ఏమి ఉపయోగం అనే ఇప్పుడు ఆచార్య గౌరీ శంకర్ గారు దయచేసి కొద్దిగా స్పీడ్ గా చేయండి. డాక్టర్ టి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎల్వి విద్యారావు గారికి, డాక్టర్ బిగే కృష్ణ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులు గౌరీశంకర్ గారు, విజయలక్ష్మి పండిట్ గారు. అమ్మా ఇటు చూడండి అమ్మా. అదే వెనక్కి జరగాలి కాస్త అందరు. డాక్టర్ దీపక్ న్యామి గారు రాష్ట్రాల అటువంటి వ్యక్తి చేతుల మీదుగా ఆమె పుస్తకాలు ఆవిష్కరించబడుతున్నాయంటే అంతకన్నా ఆనందం మీకేం లేదమ్మా. కాబట్టి ఎందుకంటే ఒకే ఒక మాట ఆమె గురించి చెప్పాలి. కవి ఎవరైనా ఎంత కష్టపడి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి 2 పుస్తకాలు ఎలా ఉప్పొంగి ఎగిసి పడతాయో, ఏ విధంగా కెరటాలు ఆకాశానికి తాకినట్టు ఉంటాయో, అలాగే సాహిత్యం మీద మక్కువ మరియు మనసున్న హృదయాలకు ఈమె కవితలు హత్తుకుపోయే విధంగా ఉన్నాయి అని మంత్రి ప్రేరణ గారు ఆమెను అభినందించారు. మీరు కూడా అభినందించండి. సమయం లేకపోవడం వల్ల ఇప్పుడు గిడుగు కాంతి కృష్ణ గారు వేరే అర్జెంటుగా వెళ్తున్నారు కాబట్టి ఆమె ఒక్క పద్మావతి గారి గురించి చెప్పుకోవాలి. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా నేను నమస్కరిస్తూ, మీ అందరికీ నమస్కరిస్తూ, పద్మావతి